హ్మ్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఫార్టీ నైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సిస్టమ్ ఫాలో అవుతాం? ట్యాక్స్ ప్రోగ్రెసివ్ సిస్టమ్. అంటే ఏంటి ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటే ఏంటమ్మా? ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చదువుకోవాలి మనం. రూల్స్ 1962. ఎప్పటి నుంచి అప్లై అవుతుంది మనకి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది 1961 అయినా అప్లికబిలిటీ అంటే అది ఏ డేట్ నుంచి అప్లై అవుతుంది అనేది పాయింట్. సరే, యాక్ట్ వచ్చింది ఎప్పుడు? 1961లో. బట్ అప్లై అయ్యేది ఎప్పుడు అనేది పాయింట్. ఎప్పుడు అప్లై అవుతుంది చెప్పండి అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ 1962. యాక్ట్ వచ్చింది 1961 నవంబర్లో. మిడ్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయలేం కాదు కాబట్టి. సో వాట్ ఈస్ ద ఇమ్మీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్? 1/4/1962. 1/4/1962కి ఇది అప్లై అవుతుంది. అప్పటి నుంచి సో రూల్స్ అంటే ఏంటి సార్? ఇంప్లిమెంటేషన్. ఈ యాక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ పే చేయాలి ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్. ది థింగ్ ఈస్, సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ఎవరికి, ఎలా, ఏ మోడ్లో అనేది క్లియర్గా చెప్పేది రూల్స్లో. సో ఇలా కొన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రాక్టికాలిటీకి లింక్ చేసేది రూల్స్లో. ఆ రూల్స్ వచ్చింది 1962లో. ఎందుకంటే యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది 61 62లో కాబట్టి రూల్స్ అప్రోచ్. ఇంకొక పాయింట్ కూడా చెప్పుకున్నాం మనం, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ చెప్తున్నాం. ఆర్టికల్ నెంబర్ 265. ఇది లేకపోతే ఏమైద్ది అందరికీ చెప్పాము. ఈ ఆర్టికల్ లేకపోతే ఏమవుతుంది? రోజు మైక్ పట్టుకొని ఇంత ట్యాక్స్ అంత ట్యాక్స్ అని చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చెప్పరు చూడండి. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అలా చెప్తున్నారు, నోట్ బ్యాన్ చేయాలి, కరెన్సీ నోట్స్ అవన్నీ చెప్తున్నారు, కానీ ట్యాక్స్ చెప్పట్లేదు. ఇన్కమ్ ఎందుకు సార్ అంటే, సార్ ఇన్కమ్ ట్యాక్స్ అలా చెప్పకూడదు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఏది అనౌన్స్ చేసినా యాక్ట్ ద్వారానే అనౌన్స్ చేయాలి. యాక్ట్ ఎలా వస్తుంది? పార్లమెంట్లో బిల్ పెట్టి అది అప్రూవ్ అయితేనే అనౌన్స్. ఆర్టికల్ నెంబర్ 245. సార్ మరి ఈ ట్యాక్స్కి సంబంధించిన లాని యాక్ట్ని ప్రిపేర్ చేసేది స్టేట్కి ఇచ్చారా, సెంట్రల్కి ఇచ్చారా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి సంబంధించి సెంట్రల్కి ఇచ్చారు. సెంట్రల్ అంటే ఎవరమ్మా? పార్లమెంట్ మే క్రియేట్ లా ఫర్ ది ఎంటైర్ ఇండియా. సార్, అన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసుకుంటుందా, లేదా కొన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుందా? అంటే కొన్ని ట్యాక్సెస్ని ఎవరు కలెక్ట్ చేసుకుంటారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్. కొన్ని ట్యాక్సెస్ బోత్ కంబైన్డ్గా. అసలు ఏమేమి ట్యాక్సెస్ విన్నారు మీరు మొత్తం ఇప్పుడు వరకు? కొన్ని ట్యాక్సెస్ వినుంటారు. ఏమేమి వినుంటారు? ఫస్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా వెల్త్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, జిఎస్టీ, వ్యాట్. ఇంతకుముందు జిఎస్టీ ప్లేస్లో వ్యాట్ ఉండేది. కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఆక్ట్రాయ్, ఇంకా అంతే లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు జిఎస్టీ రాకముందు. సార్, అవి కొన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు సార్ అని పవర్ తీసుకోవాలి కదా. 245 ఆర్టికల్ నెంబర్ 245లోనేమో పార్లమెంట్కి ఇచ్చారు యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లిస్ట్. సరే, ఏ ట్యాక్స్లు ఎవరు కలెక్ట్ చేసుకోవాలనేది ఆర్టికల్ నెంబర్ 246లో చెప్పారు. ఏది చెప్పారమ్మా? 246 7th షెడ్యూల్లో ఇదిగో ఈ ట్యాక్సెస్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ఈ ట్యాక్సెస్ అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, ఈ ట్యాక్సెస్ అన్నిటికీ బోత్ కాంకరెంట్ పవర్ ఉంటుంది.
ఏ ఆర్టికల్? ఆర్టికల్ నెంబర్ 246. 265, no tax can be collected without the authority of law. 245, power to make the law is given to parliament. 246, లిస్టింగ్ అంటే ఏ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలని డివైడ్ చేసుకున్నారు. ఎన్ని లిస్టులు ఉన్నాయి సార్ 246లో? 3 లిస్ట్. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, ఇలా 3 లిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ని ఏమంటారు సార్ అంటే యూనియన్ లిస్ట్. సెకండ్ లిస్ట్ని ఏమంటారు మా? స్టేట్ లిస్ట్. థర్డ్ వన్ ఈజ్ అ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే పేరులోనే ఉందమ్మా. ఎవరికి పవర్ ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ లిస్ట్ అంటే ఎవరికి పవర్ ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్స్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంబైన్డ్గా కలెక్ట్ చేసుకుంటారు ఆ టాక్సెస్. సార్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బోత్ కాంకరెంట్లీ, అలా 3 లిస్ట్ అనమాట. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రీ నెంబర్ 82లో ఏవైతే టాక్సెస్ చెప్పామో ఆ టాక్సెస్ అన్నిటికీ పవర్ ఎవరికి ఉంటుందంట? సెంట్రల్ గవర్నమెంట్. అందులో మెయిన్గా ఏం చెప్పారమ్మా? ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్ట్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ అనేది కూడా ఇన్కమే, బట్ దాని మీద ట్యాక్స్ తీసుకోవాలా లేదా అనేది సెంట్రల్ డెసిషనా, స్టేట్ డెసిషనా? స్టేట్. ఎందుకంటే ఎక్సెప్ట్ అన్నాడు. అదర్ దాన్ అంటే అది కాకుండా అని. అదర్ దాన్ అంటే అది కాకుండా అన్ని ఇన్కమ్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. బట్ ఒక ఇన్కమ్ మీద మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉండదు. ఎవరికి ఉంటుంది పవర్? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఏంటి సార్ ఆ ఒక్క ఇన్కమ్? అగ్రికల్చర్ ఇన్కమ్. సార్ మరి రిమైనింగ్ సాలరీ కానీ, లేకపోతే బిజినెస్ ఇన్కమ్ కానీ, లేకపోతే వేరే టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా సరే ఇన్కమ్ అన్నావా, దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఎక్సెప్ట్ వన్ ఇన్కమ్. ఏమిటమ్మా ఇన్కమ్? అగ్రికల్చర్ ఇన్కమ్. ఎక్కువ అడుగుతున్నాడు. స్టేట్ గవర్నమెంట్కి అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే పవర్ ఉంటుంది. ఇది కాకుండా లగ్జరీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఒకప్పుడు వ్యాట్ అని, వ్యాట్ అని, లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ అని, పెట్రోల్ మీద డిఫరెంట్ డ్యూటీస్ కానీ, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటుందమ్మా పవరు? స్టేట్. సరే ఇద్దరు కలిపి తీసుకునే ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఏంటమ్మా అది? జిఎస్టీ. మీరు చూసుకుంటే జిఎస్టీలో ఇద్దరు కలిపి తీసుకుంటారు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఫుల్ ఫామ్ చెప్పమ్మా. సిజిఎస్టీ ఫుల్ ఫామ్ చెప్పమ్మా. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్. సిజిఎస్టీ ఫుల్ ఫామ్ సెంట్రల్ గవర్నమెంట్ కాదమ్మా. అది ఏంటది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఎవరు కలెక్ట్ చేసుకుంటారు ఈ పోర్షన్? 50% అమ్మా. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇంకొక 50% ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? స్టేట్ గవర్నమెంట్. దాన్ని ఎస్జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఎంత పర్సంటేజ్ అమ్మా? 50%. ఇది ఎంత పర్సంటేజ్? 50%. సిజిఎస్టీ 50%, ఎస్జిఎస్టీ 50%. ఇలా డివైడ్ చేసుకున్నారు. ఏ ఆర్టికల్ ఇది? ఆర్టికల్ నెంబర్ 246. ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. మనకు ఒక ట్యాక్స్ సిస్టమ్ ఉంది, అది త్రూ కాన్స్టిట్యూషన్ ద్వారానే కలెక్ట్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఏదున్నా ఇన్వాలిడ్ కాబట్టి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాశారు. ఒక యాక్ట్ ఉండాలి, యాక్ట్ ప్రకారం కలెక్ట్ చేయాలి ట్యాక్స్ అని. డిఫరెంట్ లిస్టులు ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి? మనకు 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి. ఏంటమ్మా అది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్ అంటే ఎవరైతే బర్డన్ ఉంటుందో, అల్టిమేట్ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళే పే చేస్తారు. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ఎవరిదమ్మా? మంది. ఎవరు పే చేయాలి? గవర్నమెంట్కి. మనమే పే చేయాలి. వాట్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్స్? జిఎస్టీ. మనం పే చేస్తున్నట్టు మనకు కూడా తెలియదు, ఎందుకంటే మనం ఇండైరెక్ట్గా పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోప్ పర్చేస్ చేసాం, ఒక బుక్ పర్చేస్ చేసాం షాప్కి వెళ్ళి, ఆ అమౌంట్లో జిఎస్టీ కూడా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, బిస్కెట్ ప్యాకెట్ పర్చేస్ చేసినా ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అని ఉంటుంది. అంటే మీకు తెలియదు. చాలామందిని మీరు విలేజ్లోకి వెళ్ళి ట్యాక్స్ కడుతున్నారా మీరు అంటే మేమేం ట్యాక్స్ కట్టట్లేదు అంటారు. నిజానికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. దేని మీద? ప్రతి పర్చేజ్ మీద.
ఎందుకు వాళ్ళు కట్టట్లేదు అంటున్నారు? వాళ్ళకి తెలియదు, ఇండైరెక్ట్గా కడుతున్నారు. షాప్ కీపర్ కడుతున్నారు, షాప్ కీపర్ గవర్నమెంట్కి కడుతున్నారు. వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి కడుతున్నారా? నో సార్. అల్టిమేట్ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ పర్చేజర్ మీద ఉంటుంది, కానీ ఎవరు పే చేస్తున్నారు గవర్నమెంట్కి? షాప్ కీపర్ కలెక్ట్ చేసి పే చేస్తున్నారు. ఎగ్జాంపుల్ జిఎస్టీ. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎవరైతే పే చేయాలో వాళ్ళే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది పే చేయాల్సింది ఒకళ్ళు, వాళ్ళు పే చేస్తున్నారు కానీ డైరెక్ట్గా పే చేయట్లా గవర్నమెంట్కి, ఇండైరెక్ట్గా పే చేస్తున్నారు. అంటే షాప్ కీపర్ కలెక్ట్ చేసి పే చేస్తున్నారు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? డైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ డైరెక్ట్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా? ఇంకా జిఎస్టీ పే చేశారా? కొన్ని పే చేస్తారా ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్? ఎంత మా శాలరీ ఎంత ఎంత రాద్దాం? 2 lakhs per month. ఇక్కడ చెప్తారమ్మా మా పిల్లలు. అమ్మా ఎంత శాలరీ రాసుకోను మీది ఫ్యూచర్లో మంత్లీ? ఏం మాట్లాడలేదండి? 80,000 per month. ఇంకా ఏం మాట్లాడిన వాళ్ళకి అసలు ఏం రాదని. శాలరీ రాదమ్మా, ఇంక మీ ఇష్టం. సరే, ఏం మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి శాలరీ రాదు. When you earn salary income, you are responsible for tax payment and also you have a tax. Salary వచ్చినప్పుడు definitely you have to pay the tax directly to the government. When you buy a stuff like a goods from the shopkeeper, it is the responsibility to tax payment. He will collect it from you and pay to the government. దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. కొంచెం ఇది 4 marks క్వశ్చన్ ఇచ్చినప్పుడు మరి రాయాలిగా పాయింట్స్, అందుకని 4 points కింద డివైడ్ చేస్తా. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇప్పుడు థియరిటికల్గా ఎలా రాయాలి అనేది పాయింట్. థియరీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి సార్? డైరెక్ట్ ట్యాక్స్ ఇంకర్డ్ అండ్ పేడ్ బై ది సేమ్ పర్సన్. పర్సన్ కన్సర్న్ అయితే సేమ్ పర్సన్. పర్సన్ కన్సర్న్ అంటే ఏంటమ్మా? సేమ్ పర్సన్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంకర్డ్ అండ్ పేడ్ బై ది సేమ్ పర్సన్ అంటే బై ది పర్సన్ కన్సర్న్. ఎవరు ఇంకర్ అవుతారో వాళ్ళే పే చేయాలి ట్యాక్స్ని. నేను శాలరీ సంపాదించానంటే ట్యాక్స్ ఇంకర్ అవుతున్నట్టు నేనే పే చేయాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెయిడ్ బై 1 person బట్ ద సేమ్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. పే చేసేదేమో షాప్ కీపర్ గవర్నమెంట్కి, కానీ అది షాప్ కీపర్ అతని డబ్బులతో కడుతున్నారా, రికవర్ చేసి కడుతున్నారా? రికవర్. కస్టమర్ దగ్గర నుంచి అనదర్ పర్సన్ అంటే ఎవరమ్మా? కస్టమర్. మళ్ళీ చూడండి, పెయిడ్ బై 1 person అంటే ఎస్ఎస్సి అంటే ఎవరమ్మా ఇక్కడ? షాప్ కీపర్. ఎవరమ్మా ఇక్కడ? షాప్ కీపర్. షాప్ కీపర్ పే చేస్తున్నారు గవర్నమెంట్కి. బట్ ద సేమ్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్ అంటే ఎవరమ్మా ఇక్కడ? కస్టమర్. ఎస్ఎస్సి అనే పదం, డీలర్ అనే పదం మీకు తర్వాత వస్తాయి. డీలర్ అంటే మీన్స్ షాప్ కీపర్. ఎవరినైనా సరే డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి అని పిలుస్తుంది, తర్వాత వస్తుంది. ఎస్ఎస్సి అనే వర్డ్ తర్వాత వస్తుంది, మీరేం భయపడద్దు. డీలర్ అంటే నథింగ్ బట్ షాప్ కీపర్. కస్టమర్ అంటే ఎవరమ్మా? కొనుక్కునే వాళ్ళు, మీరే. సార్ డైరెక్ట్ ట్యాక్స్ జనరల్లీ ఇన్కమ్ మీద ఉంటుంది, వెల్త్ మీద ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ చదువుకుంటున్నాం. వెల్త్ ట్యాక్స్ అనేది హోల్డ్ చేశారు, అబాలిష్ చేయలేదు, డిలీట్ అయితే చేయలేదు, కానీ కొన్ని ఇయర్స్ వేయొద్దు వెల్త్ ట్యాక్స్ అని చెప్పేసి హోల్డ్ చేశారు. మేము చదువుకునే రోజుల్లో వెల్త్ ట్యాక్స్ కూడా ఉండేది. ఊరికే మీ ఐడియా కోసం, వెల్త్ ట్యాక్స్ దేని మీద కడతాం? ప్రాపర్టీస్ మీద. మీరు సంపాదిస్తే చక్కగా దాని మీద పెడతారు. మా ప్రాపర్టీస్ అంటే ఏమేమి ఉంటాయి? బిల్డింగ్స్, వెహికల్స్, ఇంకేం ఉండవా? గోల్డ్, అది కూడా ప్రాపర్టీ కిందే వస్తుంది. వాటి మీద కట్టేదే వెల్త్ ట్యాక్స్. గోల్డ్ ఉంటుంది కదమ్మా, గోల్డ్ అండ్ జ్యువెలరీ, బిల్డింగ్, అసెట్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వెల్త్ ట్యాక్స్ని హోల్డ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్, నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్. మనం కట్టాల్సింది వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతుందా? నో, మన ఇన్కమ్ ట్యాక్స్ మనమే కట్టాలి. సార్ ఇక్కడ బర్డన్ ఈజ్ షిఫ్ట్ టు సబ్సిక్వెంట్ యూజర్. ఏంటమ్మా? మనం ఎవరైతే పే చేయాలో, మనం పే చేసే అతను కాదు, అసలు అతని బర్డన్ కాదు, వేరే వాళ్ళది నేను తీసుకొని కలెక్ట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇంకొక విషయం, నేను జిఎస్టీ పే చేస్తాను అంటే ఎవరి దగ్గర అయితే పే చేస్తానో అది క్లెయిమ్ చేసుకోవచ్చు నేను ఇన్పుట్ కింద, మీకు తర్వాత వస్తుంది. ఏమిటంటే నేను ఆల్రెడీ జిఎస్టీ పే చేసింది, నేను మళ్ళీ పే చేయాల్సిన దాంట్లోంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చా? నేను శాలరీలు ఇస్తున్నాను వేరే వాళ్ళకి, కంపెనీ
అతను ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటాడు కదా అని చెప్పేసి ఇతను పే చేయక్కర్లేదని ఏం లేదు. అతనిదే ఇతనిదే. మనకి డబ్బులు వచ్చినాయి అంటేనే అది ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు ట్యాక్స్ పే చేసిన డబ్బులే. నీ దగ్గరకు వచ్చినాయి అంటే మళ్ళీ నువ్వు పే చేయాల్సిందే. జిఎస్టీ అలా కాదు. సో జిఎస్టీ ఏం చేస్తాడమ్మా, అతను ఆల్రెడీ పే చేసిన ముందు స్టేజ్లో ఎవరికైతే పే చేస్తారో అతను అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ నేను ఆల్రెడీ ఇంత జిఎస్టీ పే చేశాను రా మెటీరియల్ మీద, నేను మళ్ళీ ఇంత పే చేయాలి నేను సేల్ చేసేటప్పుడు, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా షిఫ్టింగ్ ఉంటుంది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదమ్మా, ఎవరిది వాళ్ళదే. ఆయన కట్టినా మళ్ళీ మనం కట్టాల్సిందే. మన ఇన్కమ్ మనదే, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళదే. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ మీద వెల్త్ మీద ఉంటుంది. మరి జిఎస్టీ అనేది దేని మీద ఉంటుందమ్మా? పర్చేస్, సేల్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. పేరులోనే ఉంది గూడ్స్ అండ్ సర్వీస్. గూడ్స్ని పర్చేస్ చేసినా, సేల్ చేసినా, మ్యానుఫ్యాక్చర్ చేసినా, సర్వీసెస్ని పర్చేస్ చేసినా, సేల్ చేసినా, అంటే పర్చేస్ ప్రొవైడ్ చేసినా, తీసుకున్నా, రిసీవ్ చేసుకున్నా. లాస్ట్ పాయింట్, కలెక్టెడ్ ఆఫ్టర్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ ఎర్న్డ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మంత్లీ పే చేస్తామా, డైలీ పే చేస్తామా, ఇయర్లీ పే చేస్తామమ్మా? ఇయర్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ 2024-25 అయితే మనం పే చేసేది ఎప్పుడమ్మా? ఈ డ్యూరింగ్ ద ఇయర్ పే చేస్తామా, ఇయర్ అయిపోయిన తర్వాత పే చేస్తామా? ఏ ఇయర్లో పే చేస్తాం? 25, 26, 25. సార్ మనం 24-25 ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది నెక్స్ట్ ఇయర్, ఆ ఇయర్ అయిపోయిన తర్వాత పే చేస్తాం. కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. వెరీ సింపుల్. జిఎస్టీ అనేది అలా కాదు. మీరు ఒక బుక్ పర్చేస్ చేస్తే అప్పటికప్పుడు జిఎస్టీ పే చేయాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చి పే చేస్తా ఇన్కమ్ ట్యాక్స్ లాగా అంటే కుదరదు. ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్, ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ యూ నీడ్ టు పే. ఇదేమో ఇయర్లీ. ఇన్కమ్ ఎర్న్ చేసిన వెంటనే పే చేయాల్సిన అవసరం లేదు. ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత, ఇయర్ మొత్తం ఇన్కమ్ ఎంతో చూసుకో, తర్వాత ఇయర్ అయిపోయిన తర్వాత పే చేయి. ఇయర్లీ బేసిస్లో పే చేయి ట్యాక్స్ ఇన్కమ్ మీద. సార్ అదే జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇయర్ మొత్తం ఎంత నేను పర్చేస్ చేశాను, ఎంత సేల్ చేశాను, దాని మీద నెక్స్ట్ ఇయర్ పే చేస్తాను అంటే కుదరదు. ఎప్పుడు నువ్వు పర్చేస్ చేస్తున్నావు అప్పుడు ఎట్ ఏ టైం, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ట్యాక్స్ పే చేసి తీసుకోవాల్సిందే. చూసారా డిఫరెన్స్ ఎంత ఉందో? ఇన్కమ్ ఏమో ఎర్న్ చేసినప్పుడు సైలెంట్ ఉంటారు, గవర్నమెంట్ ఇయర్లీ పే చేస్తారు. ఇదేమో డైలీ తీసుకుంటారు. ఏది బెస్ట్ అమ్మా రెండిట్లో? ఇండైరెక్ట్ ట్యాక్స్ బెస్టా? మా వాళ్ళు చెప్తారు చూడండి మా, డైలీ ఎప్పుడు తీసుకోవటం బెస్టా, ఇయర్ అయిపోయిన తర్వాత తీసుకోవటం బెస్టా ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకుంటున్నారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నారు. ఏది బెస్ట్ అమ్మా ఈ రెండిట్లో? ఎప్పటికప్పుడు తీసుకోవడం బెస్ట్ అంటారా? ఓకే ఓకే, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేమో ఇండైరెక్ట్ ట్యాక్స్ బెస్ట్ అంటమ్మా, ఎప్పటికప్పుడు తీసుకుంటే బెస్ట్ అమ్మా. అదే ఒక పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, అదే మన ట్యాక్స్ కట్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డైరెక్ట్ ట్యాక్స్ పాయింట్ బెస్ట్ సార్. ఎందుకంటే ఇయర్ మొత్తం అయిపోయి అప్పటికప్పుడు కాకుండా మనకు టైం వస్తుంది కదా అంటున్నా. నాకు ఒక డౌట్, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. మరి వాళ్ళకి తెలియదు అంటారా ఇండైరెక్ట్ ట్యాక్స్ అలాగే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు కదా? ఎందుకు అది మరి ఇయర్లీ పెట్టారు? మీరే మోడీ తాతయ్య అమ్మ. మీరేం చేస్తారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ లాగే డైరెక్ట్ ట్యాక్స్ని కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే కథ పెడితే డైలీ ఇన్కమ్ వచ్చేది, మంత్లీ ఇన్కమ్ వచ్చేది. ఎప్పటికప్పుడు కట్టేయండి ఇన్కమ్. ఆ ఇబ్బంది మీకు జిఎస్టీలో రాలేదా మరి? నాకు వచ్చిన అర్థం, ఆ ఇబ్బంది మీకు జిఎస్టీలో రాలేదా? మ్మ్. సో ఎప్పటికప్పుడు ఆ, దాంట్లో కూడా మ్మ్. మనకు కాంప్లికేషన్ ఉంటుంది. ప్రొడక్ట్ వైజ్ కాబట్టి దేశం ప్రొడక్ట్ త్వరగా వచ్చేస్తుంది. మ్మ్. అంటే ఒక మనిషికి ఒక ఇన్కమ్ ఉంటుంది, మనిషికి ఒక మనిషికి సంబంధం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే కదమ్మా, సేలు ఒక రోజు ఒకటి ఉంటుంది, ఇంకో రోజు ఒకటి ఉంటుంది. ఒక పర్సన్ ఇంకోలా కొంటారు, ఒక డీలర్ ఇంకోలా కొంటారు. ఇంకా నాకెందుకో ఇండైరెక్ట్ ట్యాక్సే ఇంకా ఇన్కమ్ అంటే ఇక శాలరీ అంటే కొంచెం మంత్లీ ఈక్వల్ వస్తుంది పర్సన్ వైజ్. ఇది ఇంకా ప్రొడక్ట్ వైజ్
ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా పర్సన్స్ కంటే. అది చేయగలిగింది ఇది ఎందుకు చేయట్లేదు? అది పాసిబుల్ అయిందంటే ఇది కూడా అయింది కదా. మీరు ప్రైమ్ మినిస్టర్ లాగా ఆలోచించాలి. నా ఉద్దేశం ప్రకారం అదే కాంప్లికేటెడ్. ప్రొడక్ట్సే కాంప్లికేటెడ్. పర్సన్స్ అంటే ఇన్కమ్ లెవెల్స్ వేరీ అవ్వచ్చు కానీ దే ఆర్ ఫిక్స్డ్ నెంబర్ అనమాట. ప్రొడక్ట్స్ అలా కాదు కదమ్మా. ఎన్నైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎన్నైనా సేల్ చేయొచ్చు, ఎవరికైనా సేల్ చేయొచ్చు, ఎప్పుడైనా సేల్ చేయొచ్చు. ఒక టైం ఉండదు, ఒక నెంబర్ ఉండదు, ఒక ఏరియా ఉండదు ఇట్లా. కానీ ఇక్కడ ఇట్లా అట్లా కాదు. ఏరియా, టైము, నెంబరు కొంచెం ఫిక్స్డ్ ఉంటుంది వన్ కంపేర్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్. అది చేయగలిగింది ఇది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే చేయగలరు కానీ చేయట్లా. అంతే కదమ్మా. సో ద థింగ్ ఈజ్ అమ్మో చేయలేదు. ఏది రైట్ అంటారు మరి? గవర్నమెంట్ రెండు ఫాలో అవుతుంది, ఇది రైటా అది రైటా? ఏది రైట్? ఇదే రైట్ అంటారు. మరి డైరెక్ట్ ట్యాక్స్ కూడా అలా మార్చేద్దాం మనం ప్రైమ్ మినిస్టర్ అయ్యి. ఎందుకు అవుతుందమ్మా? అందరినీ ఎప్పటికప్పుడు కట్టేయమని. చెప్పేద్దాం, అనౌన్స్ చేద్దాం నెక్స్ట్ యాక్ట్లో. మంత్లీ శాలరీ రాగానే ఎలా అయితే ఈఎంఐ కడుతున్నారో అలాగే ట్యాక్స్ కూడా కట్టండి అని చెప్తాం. అవును, మనలాంటి వాళ్ళకి అయితే తెలుస్తుంది. అప్పటికప్పుడు కట్టలేనోడు ఇయర్ అయిపోయిన తర్వాత కట్టగలడా అమ్మా? అంటే శాలరీ వచ్చిన తర్వాత అడిగినప్పుడు కట్టలేను అతను, శాలరీ మొత్తం ఖర్చు పెట్టేసిన తర్వాత ఇయర్ ఎండ్లో అడుగుతున్నా నేను. అప్పుడు ఇంకా కష్టం అయిద్దాము. ఆలోచించండి, మీరు ప్రైమ్ మినిస్టర్ లాగా ఆలోచించండి. అవదంటారా? రీజన్ ఓకే, మొత్తానికి అదే ఇదే అదే రైట్ అంటారు. నిజానికి ఇది ఎట్ ద టైం అనేది కరెక్టే, ఇది ఇయర్లీ అనేది అబద్ధం. ఇది కూడా ఎట్ ద టైమే కలెక్ట్ చేస్తున్నారు, బుక్లో మాత్రమే ఇయర్లీ ఉంటుంది. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, మీకు సాలరీ వచ్చేటప్పుడే ట్యాక్స్ డిడక్ట్ చేసి ఇస్తారు, దాని పేరే టీడీఎస్ అండి. మరి ఏంటి ఇక్కడ ఇయర్లీ రాసావు, అప్పుడప్పుడు తీసేసుకుంటున్నావు కదా ఊరికే. అది మార్చితే నాకు ఓట్లు పడవు. అదేంటి నువ్వు పాలిటిక్స్ లింక్ చేస్తున్నావు సబ్జెక్ట్కి, అంతే మనం లింక్ చేయాలి తప్పదు. ఆ పదం మారిస్తే నేను ట్యాక్స్ ఇయర్లీ తీసుకుంటున్నాను, ఇయర్లీ కాదు డైరెక్ట్ ట్యాక్స్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటాను అని చెప్తే నాకు ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ అయింది, పీపుల్ నుంచి నెగిటివిటీ వస్తుంది. అది అలా ఉంచి నేను మాత్రం ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దానికి బయట జరిగేది మ్యాక్సిమం 80% ఆఫ్ ది ఇన్కమ్స్ మీద ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నారు ట్యాక్స్, టీడీఎస్ రూపంలో, అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో. ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు జస్ట్ రిటర్న్ వేయాలంతే, ఇంత ట్యాక్స్ కట్టాను ఇంత ఇన్కమ్ వచ్చింది అని. ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసి ఉంటావు టీడీఎస్ రూపంలోనో అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో. మరి ఇంకెందుకు ఆ పదం మార్చేయచ్చు కదా, ఏదో 2-3 వదిలేసాను కదా ఇయర్లీ తీసుకునేవి. అందుకని ఆల్మోస్ట్ టీడీఎస్ అనే చాప్టర్ ఉంటుందమ్మా, ప్రతి ఇన్కమ్ని టీడీఎస్లో యాడ్ చేశారు. అది మిస్ అయిందంటే అడ్వాన్స్ ట్యాక్స్ దగ్గర పెట్టారు. బాగుంది. ఇంతకు చెప్పండి అమ్మా, ఇయర్లీ అనేది నిజమా అబద్ధమా? మీకు తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ చాప్టర్ వరకు నిజం అనుకోండి, సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అది అబద్ధం అని. ఓకే, ఇది నేమ్ సేక్ ఇయర్లీ అంటున్నారు కానమ్మా, డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఎప్పటికప్పుడు శాలరీ రాకముందే ట్యాక్స్ కలెక్ట్ చేసేసుకుంది గవర్నమెంట్. నీ చేతికి శాలరీ రాకముందే మీ ఎంప్లాయరు ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టిన తర్వాత మీకు శాలరీ ఇస్తుంది. ఓ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లెవర్. మరి ఎందుకు సార్ అది మార్చేయచ్చు కదా? మార్చం, ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్, అది కూడా అట్ దట్ టైమే అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్ కూడా. ఇంకొక 2 years పోతే అది కూడా అంతే ఉంటుంది. మిగతాయి కూడా తెచ్చేస్తారు టీడీఎస్లో. శాలరీ మీద టీడీఎస్ చేస్తున్నారు, రెంట్ మీద టీడీఎస్ చేస్తున్నారు, అన్నిటి మీద టీడీఎస్ చేస్తున్నారు, దేన్ని వదలలేదు. సో ఆల్మోస్ట్ అది కూడా ఎట్ దట్ టైం అని చెప్పు. అది ప్రస్తుతానికి ఇయర్లీ అని చదవండి. ఓకే,
ఎందుకంటే యాక్ట్లో ఉంది కాబట్టి. కానీ రియాలిటీలో అది అలా ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయాలి. సార్ ఇంతకీ ఎవరు సార్ ఇదంతా కలెక్ట్ చేసేది, ఇదంతా చూసుకునేది? కొన్ని బాడీస్ ఉన్నాయమ్మా. డైరెక్ట్ ట్యాక్స్కి బాడీ ఏంటమ్మా? సిబిడిటి. ఇండైరెక్ట్ ట్యాక్స్కి బాడీ ఏంటమ్మా? సిబిఐసి. ట్రై చేస్తున్నారా? ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా. సిబిడిటి ఫుల్ ఫామ్ ట్రై చేయండి. గూగుల్ చూడకూడదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. రైట్, కరెక్ట్ అమ్మా. సెంట్రల్ బోర్డా బాడీనా? బాడీ కాదా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, రైటే కదా? సరే, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ని డీల్ చేస్తూ ఉంటుంది ఇండియాలో. సార్ మీకు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కనిపించిన బోర్డు, అవన్నీ ఈ సిబిడిటి కింద పనిచేసేవే. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని కలెక్ట్ చేసే ప్రాసెస్, ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకునేది. సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. సిబిఐసి కూడా ట్రై చేయండి అమ్మా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్కమ్ ఇంకమ్మా. గూగుల్ చేస్తుంటారంటారమ్మా. మీ ఇద్దరు కొంచెంసేపు తిట్టుకుంటే మాకు ఎంటర్టైన్మెంట్. సరే సెంటర్, ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఎక్కడైనా బుక్ ఉంటే రాసుకోండి అమ్మా. బేసిక్ బుక్ మన దగ్గరకు వస్తే ఇస్తారు, లేదా అక్కడైనా రాసుకోండి ఫుల్ ఫామ్స్. గూగుల్ చేసినా వస్తాయిలే. బట్ సిబిడిటి డైరెక్ట్ ట్యాక్స్, సిబిఐసి ఇండైరెక్ట్ ట్యాక్స్ని డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు జిఎస్టీ అన్నిటినీ కలెక్ట్ చేయటం కానీ, మనం ఇప్పుడే అనుకున్నాం చాలా కష్టం ఇవన్నీ అని. అంత కష్టమైనా మన సిటీలో ఉంటుందమ్మా జిఎస్టీ. ప్రతి సిటీలో జిఎస్టీ ఆఫీస్ ఉంటుంది. ఎవరి కింద ఉంటుంది? సిబిఐసి. ప్రతి సిటీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. ఈ మధ్య విలేజెస్లో కూడా వెళ్ళిపోయారు. నోటీసులు ఇస్తుంటే తీసుకోవట్లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు నోటీసులు, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని. సరే, అక్కడ నాకు కాంట్రవర్షియల్ అమ్మా, మీరు పార్టిసిపేట్ చేయండి. సార్ సిబిడిటి డీల్ చేసేది దేని గురించి అమ్మా? ట్యాక్సెస్ గురించి. సిబిడిటి డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎంప్లాయీస్ని ఏ ఏ ఏ కోర్స్ చదివిన వాళ్ళని ఆర్ ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? అర్థమైందా క్వశ్చను? సిబిడిటి వాళ్ళు, సిబిఐసి వాళ్ళు ట్యాక్సెస్ గురించి డీల్ చేస్తారు. అందులో ఎంప్లాయీస్ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వీళ్ళు. ఆర్ సిబిఐసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటారు. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. గవర్నమెంట్ పోస్టులు ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి? ఎవరు ట్యాక్స్ చదువుతారు ఇండియాలో చెప్పాలి? సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్. ఇంకా అంతేనా? వాళ్ళేనా ట్యాక్స్ చదివేది? లాయర్ చేయడు, లా ఇన్కమ్ ట్యాక్స్ చదువు. ఇంకా మర్చిపోతున్నారు అసలు కొన్ని. బీకామ్ని మర్చిపోయారు అసలు. బీకామ్ని చిన్న చూపులు వస్తున్నారు మీరు. బీకామ్లో ట్యాక్స్ ఉంటుంది కదా, బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందా? బీకామ్లో ఫిజిక్స్ ఉండదా? బీకామ్లో ఫిజిక్స్ ఉండదా? మొన్న ఒక రీల్ చూసానమ్మా, ఉంటుందన్నాడు ఆయన. బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందా అంటే ఉంటుంది అన్నాడు. సరే, ఉంటుందా? ఫిజిక్స్ ఉంటుందా బీకామ్లో? ఆయన ఎవరో ఉంటుంది అన్నాడమ్మా, నేను ఉంటుంది అనుకున్నాను. సరే, బీకామ్లో ట్యాక్స్ ఉంటుందా? పోనీ డౌట్గా చెప్తున్నారు సార్. మాకు డిగ్రీ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ రోజు వెళ్ళామా, మాకు నచ్చింది రాసామా, వచ్చామా అన్నట్టు ఉంటుంది సార్ అన్నారు. సరే, బీకామ్ వాళ్ళు చదువుతారు, ఆర్ ఎంకామ్ వాళ్ళు చదువుతారు, ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు కూడా చదువుతారు కదా. ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ వీళ్ళని కదా నువ్వు తీసుకోవాల్సింది సిబిడిటి డిపార్ట్మెంట్లో. వెళ్ళి ఇప్పుడు చూడండి అమ్మా, ఏ సిబిడిటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నావు బేసిక్గా అంటే ఇంజనీరింగ్, ఎంఎస్సి, బిఎస్సి ఇవి చెప్తారు. బీకామ్ వాళ్ళు పట్టుమని 10 మంది కూడా కనిపించరు. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు చేయలేరు అంటలేదు నేను. నువ్వు కొన్ని పోస్టులని కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేయాలి. అలా రిస్ట్రిక్ట్ చేస్తే ఇది డెమోక్రసీ అవ్వదు కదా సార్.
డెమోక్రసీ కాదయ్యా. నర్స్ చేస్తున్నారమ్మా. బీకామ్ వాళ్ళు నర్సింగ్ పంపిస్తున్నావా? నర్సింగ్ పోస్టులకి ఎవరిని మాత్రమే తీసుకుంటున్నారు? బీఎస్సీ వాళ్ళని కానీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు మీరు. బీకామ్ వాళ్ళని అసలు రాయలేదు క్వాలిఫికేషన్లో. సేమ్ అలాగే సిబిడి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరిని రాయాలి? వీళ్ళనే రాయాలి. రాయట్లా. ఇక్కడ ఎవరెవరిని కూడా రాస్తారమ్మా? బీటెక్ అంట, ఎనీ డిగ్రీ అంట. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎనీ డిగ్రీ వాళ్ళు వచ్చి చేయొచ్చు. ఎందుకంట? వాళ్ళు వచ్చి అక్కడ నేర్చుకుంటారంట. మనం 3 సంవత్సరాలు చదివిందంతా వేస్ట్. మీరు గట్టిగా పోరాడు. నేనైతే గట్టిగా యూట్యూబ్ వీడియోల్లో అన్నీ గట్టిగా చేస్తున్నానమ్మా వాళ్ళ దాకా వెళ్ళాలని. కొన్ని పోస్టులు మాకే రిస్ట్రిక్ట్ చేయాలి. అంతే. చదివారు అంటే నేను పాస్ అయినా ఫెయిల్ అయినా డిపార్ట్మెంట్లో వెళ్ళకి ఆ నోటిఫికేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ పోస్ట్, సిబిడిటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, వీటన్నిటిలోనూ ఇంజనీరింగ్ వాళ్ళకి అలో చేయకూడదు. వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, నన్ను ట్రోల్ చేస్తారు, అయినా సరే మా పిల్లలకి. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎందుకండి ఇవి? ఏం చేస్తారండి? మీ సబ్జెక్ట్ ఒకటి చెప్పండి. మీకు కస్టమ్స్ చూపించండి, నాకు ట్యాక్స్ చూపించండి, ఇంజనీరింగ్లో కూడా ఆ సబ్జెక్టులు పెట్టండి, నేను ఒప్పుకుంటా. వాళ్ళు వచ్చి తర్వాత నేర్చుకుంటారు. ఇక మేము పిచ్చోళ్ళం మరి. ఇది బాగా తీసుకెళ్ళడం ప్రతి బ్యాచ్కి నేను చెప్తాను. మీరు రేపు పొద్దున పాలిటిక్స్ ఏదో స్టేజ్కి వెళ్ళొచ్చు మీరు. నా కోసం మా ప్రవీణ్ సార్ ఎప్పుడు అది ఒకటి చెప్పారని, మీరు ఏదైనా మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మన పోస్టులు మనకే రిజర్వ్ చేయాలి. ఇదే రిజర్వేషన్ కాదు ఇది. అదొక్కటి చేంజ్ చేయొచ్చండి. మీరు పార్లమెంట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా బిల్ పెట్టండి, పాస్ చేయొచ్చు. నేను ట్రై చేస్తా. నేను ఉన్నంతకాలం దీని మీద పోరాడతాను. సో మరి సాధిస్తాను లేదో నాకు తెలియదు కానీ, సిబిడిటీ, సిబిఐసిలో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అలో చేయాలి. అది చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు మనమే ఉండాలి. ఇంజనీరింగ్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా సార్. ఇంజనీరింగ్ అంతమంది గొర్రెల మందలాగా ఒక ఊరు వెళ్తుంటే మరి అన్యాయమే జరిగిద్ది. దట్స్ వై. సో సిబిఐసి కూడా అమ్మ, సిబిఐసి దగ్గర కూడా మనమే ఉండాలి. మీరు చూస్తే ఏం లేదమ్మా, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తా గవర్నమెంట్ ఎలా పెట్టిందో. కామన్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కలిపి ఎస్ఎస్సి సిజిఎల్ అని పెడుతుందాం. ఎస్ఎస్సి సిజిఎల్ అని స్టేట్ సెంట్రల్ పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు అంటారు. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఎస్సి సిజిఎల్లో మెయిన్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ అని. అందులో ప్రిలిమ్స్లో ఏం పెడతారంటే రీజనింగ్, జనరల్ సైన్స్, ఆప్టిట్యూడ్ పెడతారు. అది మన సబ్జెక్ట్ కాదు. నువ్వు అడిగిన పోస్ట్ ఏంటి? కామర్స్. నువ్వు పెట్టే ఎగ్జామ్ ఏంటి? మ్యాథ్స్, ఆప్టిట్యూడ్. ఇంజనీరింగ్ వాడు క్వాలిఫై అవుతాడు, మన వాళ్ళు ప్రిలిమ్స్లోనే పోతున్నారు. ప్రిలిమ్స్ దాటిన తర్వాత మెయిన్స్ అని ఉంటుంది. దాంట్లో అకౌంట్స్ అడుగుతున్నారు, డిప్రిషియేషన్, వీటి గురించి అడుగుతున్నారు. ప్రిలిమ్స్ దాటి ఎవరు రాలేకపోతున్నారు? కామర్స్ వాళ్ళు రావట్లేదు కదా. అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి మన దగ్గర కోచింగ్కి వస్తున్నారమ్మా. సార్ మాకు అకౌంట్స్ నేర్పించండి, మెయిన్స్లో జస్ట్ ఊరికి అట్లా నేర్పించండి పాస్ అయ్యే వరకు అని. నాకే ఏదో ఒకలాగా ఉంది అది. దట్స్ వై ఆ ప్రిలిమ్స్ అన్న తీసేయండి, లేదా ఓన్లీ మనకే రిజర్వ్ చేయండి, లేదా ఎగ్జామ్ ఓన్లీ ఈ సిలబస్ ఇంజనీరింగ్ వాళ్ళని అలో చేయండి, బట్ ఎగ్జామ్ మాత్రం మాదే పెట్టండి. ఎగ్జామ్ దేని మీద పెట్టాలమ్మా? సిబిడిటీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ట్యాక్స్ మీద, అకౌంట్స్ మీద, ఆడిటింగ్ మీద, కాస్టింగ్ మీద, ఎఫ్ఎం మీద, వీటి మీద పెట్టండి. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని. వాళ్ళని కూడా రమ్మనండి, రాయమనండి, ఇబ్బంది ఏం లేదు మాకు. కోచింగ్ తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళని కూడా రాయమనండి. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మాకే రిజర్వ్ చేయడం. సెకండ్ ఆప్షన్ అందరినీ అలో చేయండి, ఈక్వాలిటీ. కానీ వీటి ఎగ్జామ్ గవర్నమెంట్ ఎందుకు అలా చేయదంటే, ఒక్కొక్క కోర్స్, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టాలంటే కష్టమయ్యేది అనే వాళ్ళ ఆలోచన. ఎప్పుడది ఒకప్పుడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా, ఇంత ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు, నువ్వు కంప్యూటర్లో ఎగ్జామ్ పెడుతున్నప్పుడు కూడా ఈ మాట మాట్లాడటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మన ఇన్స్టిట్యూటే చూసుకోండి అమ్మా, ఏ కోచింగ్, వేరే ఇంటర్నేషనల్ కోచింగ్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పేపర్ ఇస్తున్నాను. టెక్నాలజీ నేనేం చేయట్లా, సాఫ్ట్వేర్. ఇలాంటి వచ్చినప్పుడు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఇది మీరు అయిపోయింది, ఇంకా ఈ సిలబస్ కాదు. మీరు మాత్రం ఏదైనా మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు అది ఒకసారి చెప్పండి, తీసుకెళ్ళండి. సరే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వచ్చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఏ యాక్ట్ చూసుకున్నా సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్తారంటే, అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, వేరే యాక్ట్ అవ్వచ్చు, ఏ యాక్ట్ తీసుకున్నా సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్తారు సార్ అంటే, యాక్ట్ నేము, అది ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, ఈ 3 పాయింట్లు చెప్తారమ్మా జనరల్లీ. అది ఏ యాక్ట్ అయినా తీసుకోండి, సెక్షన్ నెంబర్ 1లో ఇవే చెప్తారు. ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఎవరికి అప్లై అవుతుంది,
ఏ ప్లేసెస్కి ఎప్పటి నుంచి అప్లై అవుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఫ్రమ్ విచ్ డేట్ ఈజ్ అప్లికబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ని ఎలా పిలవాలమ్మా ఈ యాక్ట్ని? దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఆల్రెడీ చెప్పుకున్నదే ఈ యాక్ట్ని ఇలా పిలవండి అని. ఎవరికి అప్లై అవుతుంది సార్? ఎక్స్టెండ్ టు హోల్ ఇండియాకి అప్లై అవుతుందా? నాకు ఒక డౌట్, జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా? ఎస్సా షూరా? బే ఆఫ్ బెంగాల్కి అప్లై అవుతుందా? బే ఆఫ్ బెంగాల్ ఏముంది, అండమాన్ నికోబార్కి అప్లై అవుతుందా? అలా ఓ అండమాన్ నికోబార్ మంది కాదు. ఓ నికోబార్ మంది కాదా? అప్లై అవుతుంది, మందే అండమాన్ నికోబార్. అమ్మో మంది కాదనేసారు. అంతకుముందు కూడా అప్లై అయ్యేదమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ వరకు అప్లై అయ్యేది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంతకుముందు ఆర్టికల్ 371 370 ఉన్నప్పుడు కూడా అప్లై అయ్యేది. శ్రీలంకకు అప్లై అవుతుందా? మాల్దీవ్స్కి అప్లై అవుతుందా? ఓహో అవి ఇండియా కాదంటారా? మాల్దీవ్స్, లక్షద్వీప్, లక్షద్వీప్ ఫస్ట్ ఇండియా అంటే మనకి ఇండియా మ్యాప్ తెలియాలంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, చిన్నప్పుడు చదువుకున్న జియోగ్రఫీలోకి వెళ్ళి చూసుకోవాలి, అవి తెలుసుకోవాలమ్మా. లేకపోతే జిఎస్టీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్నగా తెలుస్తుందిలే, మనం చెప్తూ ఉంటాం. జిఎస్టీ దగ్గర అయితే ఇంకా చెప్తాం మనకి ఏ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఏంటి. సరే సార్, ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది సార్? ఇట్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 1962. 1/4/1962. 1/4/19 ఆల్రెడీ చెప్పిందమ్మా. యాక్ట్ వచ్చింది 1961లో, కానీ అప్లై అయ్యేది ఎందుకు 1962 నుంచి అంటే, యాక్ట్ వచ్చింది 1961 నవంబర్లో, బట్ అది మిడ్ ఆఫ్ ది ఇయర్. ఎప్పుడు మిడిల్కి పాత యాక్ట్ కొంత, కొత్త యాక్ట్ కొంత ఉండదు. సో నవంబర్ 1961 తర్వాత ఇమీడియట్లీ స్టార్టింగ్ అయ్యే డేట్ ఏంటి సార్? ఇయర్ డేట్ అంటే 1/4/19 అందుకని 1962 నుంచి అప్లై అవుతుంది. స్టార్టింగ్ డేట్, ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏది ఉంది అంటే అది. ఇదమ్మా సెక్షన్ నెంబర్ 1. ఏ సెక్షన్ నెంబర్ 1 ఏ యాక్ట్ అమ్మా? సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏం చెప్తుంది? ఫస్ట్ ఏం చెప్తుందమ్మా? యాక్ట్ని ఎలా పిలవాలి యాక్ట్ని? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎవరికి అప్లై అవుతుంది? టు హూమ్ ఇట్ అప్లికబుల్ టు హోమ్ అండ్ ఆల్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రమ్ విచ్ స్టేట్? సెక్షన్ 225A ఇండియా ఇన్క్లూడ్స్. మా డెఫినేషన్స్ అన్నీ సెక్షన్ 2లో చెప్తారు. సెక్షన్ 2లో చాలా సబ్ సెక్షన్స్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి, సబ్ క్లాజెస్ ఉంటాయి. అంటే ఈ యాక్ట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను, వాటి మీనింగ్ నువ్వు డిక్షనరీ మీనింగ్ తీసుకోవద్దు, నేను ఇక్కడ చెప్పిన మీనింగ్ తీసుకో. ఒకవేళ సెక్షన్ 2లో చెప్పలేదు అంటే అప్పుడు డిక్షనరీ మీనింగ్ తీసుకో. సార్ సెక్షన్ 2లో నేను యాక్ట్లో ఏవైతే వర్డ్స్ యూజ్ చేశానో వాటన్నిటికీ మీనింగ్ చెప్తున్నాను, అది డిక్షనరీ మీనింగ్ కాదు సార్. ఇక్కడ ఉన్న మీనింగ్ తీసుకోండి. ఇక్కడ ఒకవేళ మిస్ అయితే మీరు అప్పుడు డిక్షనరీ మీనింగ్ తీసుకోండి. సెక్షన్ 2 ఇండియా ఇన్క్లూడ్స్ ఫస్ట్ వన్ ల్యాండ్ మాస్. ల్యాండ్ మాస్ అంటే ఏమొస్తుందమ్మా? ల్యాండ్ మాస్ అంటే ఇదే కదా? ఏంటమ్మా ఇది? చెప్పట్లేదు ఎవరు, ఎంతగా చూస్తున్నా. ఏంటమ్మా అది? బే ఆఫ్ బెంగాల్ కాదు, ఇండియా. బాగా వచ్చిందా? ఇండియానా కాదా అని చూస్తున్నాండి, ఫస్ట్ టైం కదా గుర్తుపట్టి రాస్తాను, అలవాటు అవుతుంది అమ్మ చిన్నగా. ఇంకా బాగా వేసాను నేను, ఇంకా బాగా వేసాను, చాలా బాగా వేసాను. రాశానమ్మా ఇండియా అని రాశాను. ఓహో అతనికి ఇవ్వన్నావా? రేపు క్లాస్లో అతనికి ఇస్తాడు నెక్స్ట్. ఇండియా
ఓకే. ఇండియా ల్యాండ్ మాస్ అమ్మ. ఇదంతా ఏంటి? ల్యాండ్ మాస్. అదంతా వస్తది. వాటర్ వేస్. మరి వాటర్ వేస్ కూడా రావాలి కదా! వాటర్ వేస్ పెద్దగా వేద్దాం. కొంచెం జాగ్రత్తగా వేస్తాను. కొత్త కదా! పిల్లలు భయపడతారు. అంతే కదమ్మా! నేను బాగా వేయాలనుకున్నప్పుడు బాగా రాదు. ఉంది. ఉంది. నేను వేస్తానమ్మా. డ్రాయింగ్స్ బాగా వేస్తాను. ఒక్కొక్కటి ₹1,00,00,000 కొనుక్కుంటారు పెయింటింగ్స్, డ్రాయింగ్స్. మీకు కోచింగ్‌లో కూడా చాలా వేస్తాను. పెయింటింగ్ వేస్తానమ్మా. మీరు వద్దన్నా వేస్తాను. మినిమం 1 crore ఇచ్చి తీసుకుంటారు. మంచి పెయింటింగ్లు వేస్తాను. ప్రస్తుతానికి డ్రాయింగే. తర్వాత కోచింగ్‌లో పెయింటింగ్లు కూడా వస్తాయి. ఇండియా. మై ల్యాండ్ మాస్ మొత్తం. ఓకేనా? వాటర్ వేస్ సార్ ఇదన్నీ వాటర్ వేస్. 3 సైడ్స్ ఉంటాయి కదా మనకి వాటరు. 3 సైడ్స్ ఉంటాయా? 4 సైడ్స్ ఉంటాయమ్మా వాటర్ మనకి ఓషను. ఆలోచిస్తున్నారు. మా వాళ్ళు ఆలోచిస్తున్నారమ్మా. 3 కదా అమ్మాయి కన్ఫర్మ్ చేశారు. 3 సైడ్స్లో ఎక్కడి వరకు మనది సార్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తున్నాడు చూడమ్మా. ఎక్కడి వరకు మంది అంటే 12 నాటికల్ మైల్స్. ఎన్ఎం అంటే నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్. ఎన్ఎం అంటే ఏంటమ్మా? 12 నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్. ఒక్కొక్క నాటికల్ మైలు 49 కిలోమీటర్స్ ఉంటుంది. 12 నాటికల్ మైల్స్ అంటే వాటర్లో కిలోమీటర్స్ అనకూడదు కాబట్టి నాటికల్ మైల్స్ అంటారు. ఒక్కొక్క నాటికల్ మైలు 49 కిలోమీటర్స్. 12 నాటికల్ మైల్స్ అంటే ఇక్కడ వరకు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ వరకు మందే ఇండియా. అక్కడ వరకు మందేనం సార్. అక్కడ వరకు ఏ ఇన్కమ్ వచ్చినా, అక్కడ నువ్వు గ్యాస్ రిజర్వ్ దొరికింది, ఆర్ ఫిషెస్ పట్టుకున్నావు, లేకపోతే ఏదైనా ఐరన్ ఓర్ దొరికింది, అన్ని ఇన్కమ్ జనరేట్ చేస్తే మనకి ట్యాక్స్ కట్టాల్సిందే సార్. దాని తర్వాత 12 నాటికల్ మైల్స్ తర్వాత అప్ టు 200 నాటికల్ మైల్స్. 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 మా 12 నాటికల్ మైల్స్కు మందే, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. అప్ టు 200 నాటికల్ మైల్స్ కూడా మందే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మాత్రమే సార్ అంటే అక్కడిక్కడైనా నువ్వు ఎక్స్క్లూజివ్గా తీసుకోవాలి. అక్కడ ఆయిల్ వార్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ పేరులోనే ఉందాం, అది మాత్రమే మంది. నువ్వు ఏదైతే ఆ ఏరియాలో క్లెయిమ్ చేసుకుంటావో ఇంటర్నేషనల్గా, సార్ ఈ మాకు 200 నాటికల్ మైల్స్లో ఉంది, అది మాత్రం మాది. మిగతా అంతా నీది అవ్వదమ్మా. 12 నాటికల్ మైల్స్ మాత్రం ఇండియాకి అథారిటీ ఉంటుంది. దాని తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకు మనం ఏం చేయొచ్చు సార్ అంటే దాన్ని ఎక్స్క్లూజివ్గా క్లెయిమ్ చేసుకోవాలి. ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఏదైనా ఆయిల్ ఓర్ కానీ రిజర్వ్ కానీ ప్రూఫ్ చూపించి ఇదిగోండి సార్ మాకు 200 నాటికల్ మైల్స్లో ఉంది, ఇది మేము క్లెయిమ్ చేసుకుంటాం మాది అని, అంటే అది మాత్రం మనకిస్తారు ఆ ఏరియా మాత్రం. సార్ 200 నాటికల్ మైల్స్ తర్వాత ఇట్ ఈజ్ నాట్ ఇండియా. ఇండియా కాదు, మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. మా అప్ టు 12 నాటికల్ మైల్స్ మందే, మనం ఎవరిని అడగక్కర్లేదు. 12 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేస్తే ఆ ఏరియా వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవుతుంది, ఆ ఏరియా వరకు. సో 200 నాటికల్ మైల్స్ తర్వాత అసలు నీకు క్లెయిమ్ చేసుకునే అథారిటీ కూడా రాదు, అది ఇంటర్నేషనల్ వాటర్స్. అదే చెప్తున్నాను చూడండి అమ్మా. 12 నాటికల్ మైల్స్ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా రావచ్చు క్లెయిమ్ చేసుకుంటేనే. 200 నాటికల్ మైల్స్ వరకు రావచ్చు మనం క్లెయిమ్ చేసుకుంటే కామా. అది వాటర్స్. వాటర్ కింద ఏముంటుందమ్మా? సీబెడ్. సీబెడ్. ల్యాండ్ కింద ఏముంటుందమ్మా? సబ్సాయిల్. అది కూడా మందే. నాకు డౌట్ వచ్చింది, సబ్సాయిల్ కూడా మీదే అన్నారు అంటే మనం తవ్వితే ఏమొస్తుందమ్మా? వాటర్ వస్తుంది, ఐరన్ ఓర్ వస్తుంది, మందే కదా. ఇన్కమ్ ట్యాక్స్ అలా తవ్వుకుంటూ వెళ్ళిపోయాను, అమెరికా వచ్చేసింది. మందే కదమ్మా. మీరేం చెప్పారు? ఇండియా సబ్సాయిల్ మాదే అని చెప్పారు. మీరు చెప్పారు కదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సబ్సాయిల్ మందే అన్నారు. వాటర్స్ ఏమో ఎక్కడి వరకు చెప్పారు, ఇక్కడ సబ్సాయిల్ అన్నారు. నేను తవ్వుకుంటూ వెళ్ళిపోతా సైడ్ నుంచి అటు సైడ్కి.
మొత్తం ఐరన్ ఓర్ అంతా నేను తీసుకొని అమ్ముకుంటాను. మందే అన్నారు కదా! టు సమ్ ఎక్స్‌టెంట్ అలా తవ్వుకుంటూ వెళ్ళిపోలేము. కొంత దూరం తవ్వంగానే ఆగిపోతాం మనం. కుదురుతుందా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళటానికి అసలు? కుదరదు కదా! ఏమోనా? ట్రై చేద్దామా? జియోగ్రఫీ. వెళ్ళలేం కదమ్మా! ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎట్లా వెళ్తాం? మధ్యలో ఏముంటది తెలీదా? మధ్యలో కోర్ లావా ఉంటదమ్మా. కోర్ వెళ్ళలేరు అంత హీట్. ఎవరు ఇంతవరకు రీచ్ అవ్వలేదు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అసలు మనం అంత దూరం వెళ్ళలేము. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇంతవరకు ఎవ్వరు చూడలేదు. కొంతవరకే వెళ్ళారు. అది కూడా కష్టం. ఆక్సిజన్ ఉండదు. మనం పైకి ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు కానీ భూమి లోపలికి వెళ్ళలేము. అది చాలామంది అంటారు సైంటిస్టులు. ఎక్కడో అంతరిక్షంలో వెళ్తున్నారు కానీ అసలు భూమి లోపలికి ఏముందో ఎవరు తెలుసుకోవట్లేదు, లోపల అసలు ఏముందో అని ఎవరు చూడట్లేదు అని అంటారు. వెళ్ళలేము, అసలు ఇంపాసిబుల్ అది. దెన్ సార్ సబ్ సాయిల్ కొంత ఎక్స్టెంట్ వరకు మంది. సీ బెడ్ కూడా మందే. ఎక్కడ వరకు సీ బెడ్ సార్? 12 నాటికల్ మైల్స్ వరకే సీ బెడ్. 200 నాటికల్ మైల్స్ వరకు క్లెయిమ్ చేసుకున్నది మాత్రమే మంది. ఎయిర్ స్పేస్ అబోవ్ సార్ ఎక్స్క్లూజివ్ 12 నాటికల్ మైల్స్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ కాదమ్మా. 12 నాటికల్ మైల్స్ మీద ఉన్న ఎయిర్ స్పేస్, ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ అది మాత్రమే మంది. ఎయిర్ స్పేస్ అబోవ్ చూడండి అమ్మా. ఎయిర్ స్పేస్ అబోవ్. అబోవ్ అంటే ఇదిగో వీటి మీద ఉన్నది మాత్రమే. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ మంది కాదు. 12 నాటికల్ మైల్స్ దాటిపోయి వెళ్ళిపోయావు నువ్వు. అది క్లెయిమ్ చేసుకున్నావు కాబట్టి అది మాత్రమే నీది. దానిపైన ఎయిర్ స్పేస్ నీకు సంబంధం లేదు. ఎయిర్ స్పేస్ అబోవ్. ఎయిర్లో ఇన్కమ్ ఏమొస్తుందమ్మా? ఏరోప్లేన్ పోతుంది, సిగ్నల్స్ ఇస్తాం, ఊరికే ఇస్తామా ఏంటి? ఫ్రీగా ఏమో. మొన్న ఏరోప్లేన్స్ అన్నీ కూలిపోయినాయి అమ్మా. 2-3 ఇన్సిడెంట్లు అసలు. డిసెంబర్ 31 వస్తుందంటేనే ఏయో జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఏమో జపాన్లో కరెక్ట్గా 31 రోజు ఏమొచ్చిందమ్మా, పెద్ద భూకంపం వచ్చేసి పాపం చాలా మంది చనిపోయారు. ఇయర్ ఏమో ప్లేన్ క్రాష్లు. సౌత్ కొరియాలో ప్లేన్ క్రాష్, చాలా ఇక్కడెక్కడ కజకిస్తాన్లో ఎయిర్ క్రాఫ్ట్ ప్లేను. సరే ఎనీవే ఎయిర్ స్పేస్ అనేది ఎయిర్ ట్రాఫిక్ అనేది సిగ్నల్స్ బేస్ చేసి రన్ అవుతుంది. అట్ సేమ్ టైం మన ఫోన్ సిగ్నల్స్ అమ్మా, స్పెక్ట్రమ్. చాలా డబ్బులు వస్తాయి కదా. టెలికామ్ సెక్టర్ ఈజ్ అ హైలీ గ్రోయింగ్ సెక్టర్. అంత ఎయిర్ స్పేస్లో నీకు ఏదైనా స్పెక్ట్రమ్ ఈజ్ రికార్డింగ్ ఎయిర్ స్పేస్. ఎక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెన్సీ మంది అని కొనుక్కోవాలి వాళ్ళు బిడ్స్ చేసి. ఎయిర్ స్పేస్ అబౌవ్. ఇది ఇండియా అంటే. ఇక్కడెక్కడ ఇన్కమ్ జనరేట్ అయినా ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. అంటే వేరే చోట జనరేట్ అయితే ట్యాక్స్ కట్టకూడదా అంటే అది ఎలాగో తర్వాత కట్టాలా లేదా పర్సన్ బట్టి డిసైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇండియాలో ఇన్కమ్ వచ్చిందా ట్యాక్స్ కట్టాలి. ఇండియా అంటే ఏంటి? ఇది డెఫినేషన్. ల్యాండ్ మాస్, వాటర్ వేస్ అప్ టు 12 నాటికల్ మైల్స్ అండ్ యూ కెన్ క్లెయిమ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అప్ టు 200 నాటికల్ మైల్స్. సీ బెడ్, సబ్ సాయిల్, ఎయిర్ స్పేస్ అబోవ్. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి సార్? దీవులమ్మ. లక్షద్వీప్ ఉంది మనకి, అండమాన్ నికోబార్ ఉంది. కాంటినెంటల్ షెల్ఫ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఏదైనా కాంటినెంటల్ షెల్ఫ్ కూడా విత్ ఇన్ 12 నాటికల్ మైల్స్ ఉంటే మనం క్రియేట్ చేసినవి కూడా ఉంటాయి. ఇది ఓవరాల్. ఇది రేపు అడుగుతానమ్మా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఇండియా డెఫినేషన్. ప్రస్తుతానికి ఒక 1 మినిట్ టైం ఇస్తా, ట్రై చేయండి ఈరోజే చెప్పడానికి. 1 మినిట్ టైం ఇస్తానమ్మా, చదవండి. కొడుకుని చెప్పాలి, అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఒకటి మిస్ చేసినా మీరు ఓడిపోయినట్టే.
రైట్. ఎనీబడి, ఎవరైనా చెప్పగలరా చూడకుండా? ఎవరు లేరు, వాళ్ళు కూడా లేరమ్మా. సార్ చెప్పమ్మా, మీ పేరమ్మా? సార్ హిమా సార్. చెప్పమ్మా. చూడకూడదు, చూసి చెప్తున్నారా? No, sir. ఇండియా ఇంక్లూడ్స్ India includes landmass, waterways up to 200 nautical miles and 200 nautical miles, seabed, soil and subsoil, airspace above, continental shelves and exclusive economic zone. అంతే. కరెక్ట్ అమ్మా, కరెక్టే చెప్పారా? Yes, sir. ఎస్. మిగతా వాళ్ళు చెప్పాలి కరెక్టా రాంగ్ అని. అమ్మ కరెక్టే చెప్పారా? ఓకే. మిగతా వాళ్ళందరూ రేపు చెప్పాలి. ఎవరు చెప్పలేరో వాళ్ళకి 5 times ఇంపోజిషన్. మీరు ఒప్పుకున్నారు. ఎస్ఆర్ని నేను రికార్డింగ్లో వేసుకుంటా, మీరు ఎస్ఆర్ అన్నట్టు. లేదు, అయిపోయింది. ఎస్ఆర్ అని నో సార్ని ఎడిట్ చేసుకుంటా, ఎస్ఆర్ అని రికార్డింగ్లో నేను ఎడిట్ చేసుకుంటా, రికార్డింగ్ వేసి చూపిస్తాలమ్మా. సరే, సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 2లో ఒక డెఫినేషన్ చూసాం, మిగతా తర్వాత చూద్దాం. సెక్షన్ 3 తర్వాత చూద్దాం. సెక్షన్ 4 చూద్దాం ఇప్పుడు. సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్. సో వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే, అసలు ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవుతుంది అని చెప్పి, ఎవరికి అప్లై అవుతుందో చెప్పేసాం ఇండియాకి. ఎప్పుడు అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది అని చెప్పేది ఛార్జింగ్ సెక్షన్. దేనికి, ఎప్పుడు, దేనికి, ఎప్పుడు అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది అని చెప్పేదే సెక్షన్ 4. సార్ దేనికి అప్లై అవుతుంది ఈ యాక్ట్ అంటే, ఇన్కమ్కి అప్లై అవుతుంది సార్. వేర్ దెర్ ఈజ్ ఎ ఇన్కమ్, దెర్ ఈజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నువ్వు ఇన్కమ్ అని చెప్తున్నావు అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉన్నట్టే. సార్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. మా ఇన్కమ్ కొన్ని ఇన్కమ్స్ చెప్పండి అమ్మా, మీకు తెలిసిన ఇన్కమ్స్ కొన్ని చెప్పండి అమ్మా. టక్క మీరే పెద్ద అయితే ఏం సంపాదిస్తారో అదే ఇన్కమ్ చెప్పండి. సాలరీ, రెంట్ అమ్మా, అదే క్యాపిటల్ గెయిన్స్ అమ్మితే రెంట్, క్యాపిటల్ గెయిన్స్, సాలరీ, ఇంకా బిజినెస్ ఇన్కమ్, ప్రాఫిట్, ఇంకా గిఫ్ట్. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అమ్మా, బాగా చదువుకుని పాస్ అయ్యారు, మంత్లీ 2 lakhs వస్తుంది, ₹1 కోటి చాలా డొనేట్ చేస్తారు ప్రవీణ్ సార్ బ్రేక్ఫాస్ట్కి. అంతే కదా. ఎస్ఆర్ అసలు ఎస్ఆర్ అనట్లేదు చూడండి, మాట వరుసకు కూడా ఎస్ఆర్ అనట్లేదు. మీరు అందరూ ₹1 కోటి డొనేట్ చేస్తారు కదా చందాలు వేసుకున్నాకు. Yes, sir. ఎస్ఆర్ అది. అది మీ పిల్లలకి నేను ఇప్పుడు మీ పిల్లలు నా దగ్గరే కదా జాయిన్ చేయించేది. అప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాను, నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా. నేను రానులే. సరే, ఎస్ఆర్ అనట్లేదు, ఎస్ఆర్ అనండి అందరూ ఎస్ఆర్. చూసారమ్మా, రికార్డ్ అయింది. వాళ్ళ పిల్లల్ని నా దగ్గరే జాయిన్ చేయిస్తారు, వాళ్ళందరూ నాకు డొనేషన్లు ఇస్తారు ₹1 కోటి. సరే, ఇన్కమ్స్ నేను కొన్ని ఇన్కమ్స్ రాస్తానమ్మా, మీరు చెప్పినవి రాస్తాలే. సాలరీ, బిజినెస్, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ రాద్దాం. పాపలే ఉందమ్మా డయాగ్రాము, చాలా బాగా వచ్చింది. అమ్ముకోవచ్చు. అదే అది ఆన్లైన్లో పెడితే అట్లీస్ట్ ₹1 కోటి ఇస్తారు. సాలరీ, బిజినెస్ ఇన్కమ్ అంటే బిజినెస్ ప్రాఫిట్. క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, ఇల్లు కానీ ఏదైనా అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్, క్యాపిటల్ గెయిన్. రెంట్, ఇంట్రెస్ట్, తర్వాత ఇంకేం చేయొచ్చమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, డివిడెండ్ కానీ ఏదైనా సరే, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనొచ్చు దాన్ని. డివిడెండ్ కానీ ఏదైనా సరే, లైక్ డివిడెండ్, ఇంట్రెస్ట్. శాలరీ తరపున అన్ని గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్. గిఫ్ట్ చెప్పారు, గిఫ్ట్, రెవెన్యూ సబ్సిడీ, అదే అవన్నీ. ఇవి ఇంకా నేను ఇవి కూడా చేయాలనుకుంటున్నా, స్మగ్లింగ్ చేయొచ్చా?
బట్ లీగల్ ఇన్కమ్. స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్. నెక్స్ట్ లింక్ చేద్దాం అనుకుంటున్నా, గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రొఫెషనల్ కిల్లర్. అదే అమ్మా, వాళ్ళ దగ్గర ₹1,00,00,000 తీసుకుంటాను, ఎక్కడ కావాలమంటే అక్కడ కాలుస్తాను, ఇక్కడ కావాలమంటే ఇక్కడ కావాలి. ప్రొఫెషనల్ కిల్లర్. సంవత్సరానికి 2 చేస్తే చాలు. ఒకటానికి ₹1,00,00,000, సంవత్సరానికి 2 కోట్లు. బాగుంటుంది. స్మగ్లింగ్ కూడా చాలా డబ్బులు వస్తాయమ్మా. మీరు ₹1,00,00,000 నుంచి స్టార్ట్ చేయాలి మీరు కౌంట్. కిడ్నాప్ మంచి ఐడియా. కిడ్నాపింగ్. ఇది కూడా అమ్మా. కిడ్నీ సేల్, హార్ట్ సేల్, బ్లడ్ సేల్, ఐస్ సేల్. ఏమ్మా ఏమైంది ఇప్పుడు? కిడ్నీ అమ్ముకున్నాడు ఆయన. కిడ్నీ ఉందమ్మా, డబ్బులు కావాలి. ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టాడు, పోయింది. అన్ని బెట్టింగ్లు పోయినాయి. 25 lakhs లోన్ అయింది. కిడ్నీ అమ్మేశాడమ్మా. లేదా హార్ట్ అమ్మేశాడు. హార్ట్ అమ్మేస్తే బతకడు కదా. సరే, కిడ్నీ అమ్మేశాడు. ఒక హార్టే ఉంటుంది కాబట్టి అమ్మలేళ్ళమ్మా. సగం ఇద్దామన్నా కష్టమే. కిడ్నీ అమ్మేశాడు, ఆ ఒక్క కన్ను అమ్మేశాడు. లివర్ సగం అమ్మేయచ్చు అంట. లివర్ సేల్ రాద్దాం. లివర్ సేల్. బ్లడ్ అమ్ముకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి అమ్మా, చాలా వస్తాయి. కిడ్నీ ఇక మీరు ఎంత చెప్తే అంత. మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి మీరు 1కి వస్తుందంటే ఎంత అయితే అంత. ₹1,00,00,000 వేసుకోండి ఒక్కొక్కటి. 25 lakhs నుంచి 1 crore వరకు. మరి ఏంటమ్మా, ఇవన్నీ ఇన్కమ్సేగా. ఈ ఫస్ట్ పాయింట్ అదే చెప్పబోతుంది. అసలు ఏంటి, దేనికి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, దేనికి అప్లై కాదు, ఏంటి ఇన్కమ్ అంటే అనేది చెప్పబోతుంది. ఛార్జింగ్ సెక్షన్ చూసారా ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ యాక్ట్ని దేని మీద అప్లై చేయాలో చెప్పబోతుంది. ఇన్కమ్ మీద. ఇన్కమ్ అంటే ఏంటి? సరే, ఎవరి ఇన్కమ్ మీద అప్లై చేస్తావు? ఎవ్రీ పర్సన్ అంటే ఎవరమ్మా? పర్సన్ అంటే ఎవరు? ఈయనే సార్, శాలరీ వస్తుంది కదా, ఆయనే పర్సను, మనమే. బిజినెస్, నాకు డౌట్ వచ్చింది, పర్సన్ అంటే వీళ్ళు వస్తారు రారా. నిమిషం అమ్మా, నీట్గా వస్తున్నా. అవును, గుర్తుపెట్టేశాడు ఏకుంటాను, టాలెంటెడ్ అంట. ఓకే, ఏంటమ్మా ఇది? ఎవరు చెప్పట్లా? హార్స్. ఇది హార్స్ అమ్మా. హార్స్ బీచ్లో పెట్టాము, దాని మీద క్లాత్ వేసాము, దాని మీద ఎక్కితే ₹10, ఎక్కి అటు ఇటు తిప్పితే 10 20 అట్లా ఎక్కుతారు. రోజులు అయిపోయినాయి. మేము చిన్నప్పుడు, అది నా చిన్నప్పుడు లెక్క చెప్తున్నాను. 100 అంటాము, అప్డేట్ అయిపోయింది. చిన్నప్పుడు నేను ఎక్కేవాడిని ₹10 ₹20. ఇప్పుడు ఎక్కుతా అంటే ఎక్కించుకోవట్లా. నీకెందుకు పక్కకి వెళ్ళి అంటున్నాడు చిన్నపిల్లాడు అని. సరే 100. ఓకేనా? సరే, ఈ హార్స్ ట్యాక్స్ కట్టాలా లేదా? హార్సేగా సంపాదించేది. కట్టకర్లా. పర్సన్లో హార్స్ రారు, మనుషులే వస్తారు. అదే చేస్తాం, హార్స్తో డబ్బులు సంపాదిస్తా, ట్యాక్స్ ఫ్రీ కదా. అవును, నేను తీసుకోవట్లా, ఆ పాకెట్లో పెట్టమంటున్నా. హార్స్కో పాకెట్ ఉంది కదా. ఓనర్ ఎవరు లేరు, నేను కాదు ఓనరు. హార్స్ పాకెట్లో పెట్టమంటున్నా. హార్స్ తీసుకుంటుందమ్మా. మరి మీరు డబ్బులు నాకు ఇచ్చారా, హార్స్కి ఇచ్చారా? హార్స్కి. అయిపోయింది. నేను ఊరినే పెంచుకుంటున్నా దాన్ని. పెట్
అవునా? హార్సే తీసుకుంటుందమ్మా. హార్స్ అమ్మ ఎవరు ఎర్న్ చేస్తున్నారు? నేను ఎర్న్ చేస్తున్నానా? హార్స్ ఎర్న్ చేస్తుందా? డబ్బులు ఎవరు సంపాదిస్తుంది? నేను సంపాదిస్తున్నానా? హార్స్ సంపాదిస్తుందమ్మా డబ్బులు. నన్ను చూసి ఇచ్చారా డబ్బులు? హార్స్ని చూసి ఇచ్చారా? హార్స్ని చూసి ఇచ్చారు. నేను కాదు, నేను కాదు, మీరే ఎక్కారు. హార్స్ని చూసే ఎక్కారు. నేను ఒక్కడనే అని నుంచుంటానమ్మా, వస్తాను నా దగ్గరికి. హార్స్ ఉందనే వచ్చారు. అంటే ఇక్కడ ఎర్న్ చేసేది ఎవరు? హార్స్. అంటే మనకి సెకండ్ పాయింట్ తెలుసుకోవటం వల్ల అసలు ఎవరి మీద ఇది అప్లై చేయాలి, దేని మీద అప్లై చేయాలనే ఫస్ట్ పాయింట్, ఎవరి మీద అప్లై చేయాలని సెకండ్ పాయింట్ తెలుస్తుంది. చెప్పలేదు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతా. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ చెప్పుకున్నదమ్మా, ఇయర్లీ అప్లై చేస్తాం. ఆ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, ఆ ట్యాక్స్ రేట్స్ ఏంటి, ఈ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ చాప్టర్లో మనం చెప్పుకోబోయేది. ఇన్కమ్ అంటే ఏంటి, ఎవరి మీద అప్లై చేస్తాం, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ట్యాక్స్ రేట్స్ ఏంటి. ఇదే ఫస్ట్ చాప్టర్. ఈ ఛార్జింగ్ సెక్షన్ కంప్లీట్ అయితే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయినట్టు ఆల్మోస్ట్. ట్యాక్స్ రేట్స్ ఫస్ట్ చాప్టర్ ఛార్జింగ్ సెక్షన్ మీద ఉంటుంది. ఆ 4 పాయింట్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నెక్స్ట్ క్లాసెస్లో. నేను 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది అంటే చాప్టర్ అయిపోయినట్టే. ఛార్జింగ్ సెక్షన్, ఈ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ చెప్పేదాన్ని సెక్షన్ 3 అంటారు. ప్రీవియస్ ఇయర్ చెప్తుంది ఇక్కడ సెక్షన్ 3. ఇంకా మీకు తర్వాత టాపిక్స్ అన్ని దేని గురించి అమ్మా, ఇన్కమ్ గురించి, పర్సన్ గురించి, ప్రీవియస్ ఇయర్ గురించి, ట్యాక్స్ రేట్స్ గురించి, అసెస్మెంట్ ఇయర్ గురించి. ఇవే మన టాపిక్స్. ఫస్ట్ చాప్టర్ అంతా ఇదే. ఇంకా అవన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను, ఛార్జింగ్ సెక్షన్. అవన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఛార్జింగ్ సెక్షన్ దగ్గరికి వస్తాం. ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే అసలు ఎవరికి యాక్ట్ అప్లై అవుతుందని చెప్పేది, ఎవరికి, దేనికి, ఎలా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి అలా వదిలేస్తే సరిపోదు కదా. ఇండియాకి అప్లై అవుతుంది అన్నావు, ఏ విషయానికి అప్లై అవుతుంది అంటే దేనికి అప్లై అవుతుంది? అన్నిటికీ అప్లై అవుతుందా? లేదు. ఇదిగో ఇన్కమ్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై అవుతుంది. మరి ఇన్కమ్ అంటే ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది? యానిమల్స్కి కూడా అప్లై అవుతుందా? ఓన్లీ హ్యూమన్స్కేనా, లేదా బిజినెస్కి అప్లై అవుతుందా? ఎవరికి, ఎప్పుడు అప్లై అవుతుంది? డ్యూరింగ్ ద ఇయర్. ఏంటి ఆ ట్యాక్స్ రేట్స్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఇదంతా మనం సెక్షన్ 4లో చెప్పుకోబోతున్నాం అమ్మ. ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇన్కమ్ ఫస్ట్, తర్వాత పర్సన్, తర్వాత ప్రీవియస్ ఇయర్, తర్వాత ట్యాక్స్ రేట్స్, తర్వాత అసెస్మెంట్ ఇయర్, ఇవన్నీ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను నేను. అది అమ్మ. న్యూ ఇయర్కి హాలిడే కావాలా వద్దా మీకు? మీ బట్టి క్లాస్ పెడదా అంటే క్లాస్ పెడదా, లేదు హాలిడే అంటే హాలిడే. హాలిడే. నువ్వు ఎక్కడికి వెళ్తావు అమ్మ చెప్పు? 31st రేపు అయితే క్లాసెస్ ఉన్నాయమ్మా. రేపు ఉంటాయి క్లాసెస్. రేపు క్లాసెస్ ఉన్నాయి. జనవరి 1st వెన్స్డే హాలిడే ఉందా లేదా అనేది ఈరోజు నైట్ మెసేజ్ వచ్చేస్తుంది. మిగతా పిల్లలను కూడా అడిగి ఓవరాల్గా, అంటే ఒకప్పుడు అంటే మనం ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇవ్వాలా లేదా అని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు కదా, అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరూ ఒప్పుకుంటారులేమ్మా, ఏం భయపడద్దు. ఏసీసీ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఏం లేరు, అందరికీ అయిపోయినాయి ఎగ్జామ్స్. ఏసీసీ వాళ్ళకి కూడా అయిపోయినాయి ఆఖరికి, అంతే కదా. ఏ ఫౌండేషన్ అయినాయా ఏమో నాకు తెలీదు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళని కూడా అడిగి మనం మ్యాక్సిమం ఉంటుంది, హాలిడే ఉంటుంది. సేమ్ దాంతోపాటు సంక్రాంతి హాలిడేస్ కూడా డిసైడ్ చేస్తాను నేను, ఏ డేట్స్ ఏంటని. మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, అవి కూడా నేను ఈరోజు న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత పెడతాను మెసేజ్. ఈరోజు నైట్ న్యూ ఇయర్కి హాలిడే ఉందా లేదా అనేది అందరి పిల్లల్ని అడిగి నేను ఒకసారి కన్ఫర్మ్ చేసేస్తాను. ఓకేనా? ఫ్యాకల్టీస్ని కూడా అడిగి. అది ఓవరాల్ స్టోరీ. అండ్ ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, సార్ మరి ఇప్పుడు మెటీరియల్స్, బేసిక్ మెటీరియల్ అందరూ తెచ్చేసుకోవాలి. బేసిక్ మెటీరియల్ క్యాంపస్కి వచ్చి తీసుకోవటమా ఏంటో చేయండి. మీరు ఆ ఫీజులన్నీ క్లియర్ చేస్తే బేసిక్ మెటీరియల్తో పాటు ఏది కూడా పంపిస్తారమ్మా, మిగతా మెటీరియల్ కూడా పంపిస్తారు. ఓకేనా? మెటీరియల్స్ అన్నీ మీరు ఈ సంక్రాంతి హాలిడేస్ లోపు ఈ 1 వీక్, ఇదిగో ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో మీరు క్లియర్ చేసేసుకోండి. అంటే సంక్రాంతి తర్వాత ఇంకా అందరి దగ్గర మెటీరియల్స్ వచ్చేసేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ స్టార్ట్ అవుతుంది. సార్ మరి మార్చ్ ఎండింగ్కి సిలబస్ మార్చ్ 31st అయిపోవాలి. మహా అయితే ఏప్రిల్ 1st వీక్, ఏప్రిల్ మే 2 months రివిజన్. ఏప్రిల్ మే 2 months రివిజన్ కంపల్సరీ ఉండాలి.
2 months కానీ మీరు ఒక తపస్సులాగా చదివారు అంటే కంపల్సరీ పాస్ జూన్. 2 months ప్రిపరేషన్ కంపల్సరీ ఉండాలమ్మా. ఇంకా 2 months తపస్సులాగా అనమాట, అయిపోతుంది. ఇది ప్లాన్ అమ్మా. మార్చ్ ఎండింగ్కి అయిపోవాలి కాబట్టి మేము కొంచెం ముందుగా స్టార్ట్ చేసాం సిలబస్ అనేది. జనరల్లీ ప్రతి ఇయర్ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తాం. అసలు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిందంటేనే సంక్రాంతి అయ్యి తర్వాత. బట్ ఇప్పుడు అలా కాదు, అట్లీస్ట్ ఒక 10% ఒక చాప్టర్ అన్నా కంప్లీట్ అవ్వాలి సంక్రాంతి లోపు అని పెట్టుకున్నాం. ఓకేనా? రైట్. ఓకే అమ్మా. ఈరోజు సార్ క్లాస్ లేదు యాక్చువల్లీ, 2 మిడిల్లో నేనే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను, అందుకని తీసుకున్నాను. రేపు ఉంటుంది అనుకుంటా, చూద్దాం. రేపు నా క్లాస్ అయితే ఉంటుందమ్మా. సరే, ఇప్పుడు మీరు ఒక బుక్ పెట్టాలి, టీటీకి ఒక బుక్ పెట్టాలి. ఓకేనా? రేపు క్లాస్ లేకపోతే న్యూ ఇయర్ తర్వాత. రూల్డా వైటా అనేది మీ ఇష్టం. ఒక స్మాల్ ఒక 200 pages సరిపోద్ది కదా, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి చేసుకోవడానికి. ఒక క్యాలిక్యులేటర్ కంపల్సరీ కొనుక్కోండి, ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర. ఒక క్యాలిక్యులేటర్, బుక్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు, న్యూ ఇయర్ తర్వాత వచ్చేటప్పుడు మీరు ఏమేమి తీసుకోవాలి డీటీ క్లాస్కి. బేసిక్ బుక్ ఉంటే బేసిక్ బుక్, క్యాలిక్యులేటర్, ఒక నోట్బుక్. డీటీ కంటూ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టండి. ఓకేనా? క్యాలిక్యులేటర్, ఒక రఫ్ నోట్స్ కూడా ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక సమ్ నేను ఒక ఎంసీక్యూ ఇచ్చిన సమ్ ఇచ్చిన ఫస్ట్ రఫ్ నోట్స్లో చేపిస్తాను, తర్వాత మెయిన్ బుక్లో చేయిస్తాను. కాబట్టి రఫ్ నోట్స్ ఉండాలి. రఫ్ నోట్స్ ఒకటి, రఫ్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటి పెట్టుకోండి. రఫ్ నోట్స్ ఒకటి, క్లాస్ నోట్స్ ఒకటి, క్యాలిక్యులేటర్ ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే. పెన్ను అవన్నీ నేను చెప్పట్లేదు. ఓకేనా? మార్కర్, హైలైటర్, అది హైలైటర్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకోండి మంచిది. ఎందుకంటే అప్పుడప్పుడు నేను కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తూ ఉంటాను. ఓకే, బై. లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా. బై. ఓకే. Recording stop.